Hi guys, welcome back to my channel. I hope all we are doing good, right? ప్రీవియస్ వీడియోలో నేను అటామిక్ స్ట్రక్చర్ గురించి చెప్పాను, సెమీ కండక్టర్స్ గురించి చెప్పాను. ఇవాల్టి వీడియో వచ్చేసరికి కండక్షన్ ఇన్ సెమీ కండక్టర్స్ అన్నమాట. ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే దీనికన్నా ముందు నేను ప్రీవియస్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ అది చెక్ చేయండి. సో కండక్షన్ ఇన్ సెమీ కండక్టర్స్. సో సెమీ కండక్టర్స్లో మనకి కండక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది చూసుకుందాం. సెమీ కండక్టర్స్ బిహేవ్ డిఫరెంట్లీ బేస్డ్ ఆన్ ద టెంపరేచర్. సెమీ కండక్టర్ అనేది టెంపరేచర్ని ఆధారం చేసుకొని డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందన్నమాట. ఎలాగా అంటే సెమీ కండక్టర్ అనేది హై టెంపరేచర్ దగ్గర కండక్టర్ గాను అండ్ లో టెంపరేచర్ దగ్గర ఇన్సులేటర్ గాను బిహేవ్ చేస్తుంది. కండక్షన్ ఇన్ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్ యొక్క కండక్షన్ అనేది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము. సెమీ కండక్టర్ అనేది ఒక్కొక్క టెంపరేచర్ని బేస్ చేసుకొని డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. సెమీ కండక్టర్ అనేది హై టెంపరేచర్ ఉన్నప్పుడు కండక్టర్ గాను, సెమీ కండక్టర్ అనేది లో టెంపరేచర్ దగ్గర ఇన్సులేటర్ గాను బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఎట్ హై టెంపరేచర్ ద కండక్షన్ అక్కర్స్ బికాస్ ద ఎలక్ట్రాన్ అరౌండ్ సెమీ కండక్టర్ ఆటమ్ కెన్ బ్రేక్ ద కోవలెంట్ బాండ్ అండ్ మూవ్ ఫ్రీలీ ఇన్ ద లాటిస్. హై టెంపరేచర్ దగ్గర కండక్షన్ అనేది మనకి అక్కరవుతుంది అన్నమాట. సెమీ కండక్టర్ అనేది హై టెంపరేచర్ ఉన్నప్పుడు కండక్షన్ అనేది జరుగుతుంది. ఆ కండక్షన్ అనేది ఎందుకు జరుగుతుంది? ఎలక్ట్రాన్ అనేది సెమీ కండక్టర్కి అరౌండ్గా ఉంటుందన్నమాట. యాటమ్స్ అనేది ఆ యాటమ్స్ అనేవి కోవలెంట్ బాండ్ దగ్గర బ్రేక్ అవుతాయి. అలా బ్రేక్ అయినప్పుడు లాటిస్లో ఆ ఒక యాటమ్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతాయి అన్నమాట. ఎట్ హై టెంపరేచర్ ద కండక్షన్ అక్కర్స్ బికాస్ ద ఎలక్ట్రాన్ అరౌండ్ సెమీకండక్టర్ ఆటమ్ కెన్ బ్రేక్ ద కోవలెంట్ బాండ్ అండ్ మూవ్ ఫ్రీలీ ఇన్ ద లాటిస్. When an electron gains enough energy to participate in conduction, it moves from valence band to conduction band. ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని గెయిన్ చేస్తుంది. కండక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని గెయిన్ చేస్తుంది. అప్పుడు వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి ఈజీగా మూవ్ అవుతుంది అన్నమాట. When an electron gains enough energy to participate in conduction, it moves from valency band to the conduction band. The electron which moves from valency band to the conduction band is referred as a free electron. ఎలక్ట్రాన్ అనేది వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి ఏదైతే మూవ్ అవుతుందో దాన్నే మనము ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాము. ఇది మనకి సెమీ కండక్టర్ యొక్క కండక్షన్ అన్నమాట. ఓవరాల్గా మనం ఏం చెప్పుకుంటాము అంటే సెమీ కండక్టర్ అనేది టెంపరేచర్ని బేస్ చేసుకొని డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అన్నమాట. అది హై టెంపరేచర్ దగ్గర కండక్టర్ గాను అండ్ లో టెంపరేచర్ దగ్గర ఇన్సులేటర్ గాను బిహేవ్ చేస్తుంది. అలాగే అట్ హై టెంపరేచర్ దగ్గర కండక్షన్ అనేది జరుగుతుంది. ఆ కండక్షన్ అనేది ఎందుకు జరుగుతుంది? సెమీ కండక్టర్ ఆటమ్ దగ్గర ఎలక్ట్రాన్ అది సెమీ కండక్టర్ ఆటమ్ దగ్గర అరౌండ్ అవుతుంది. అలా అరౌండ్ అయినప్పుడు కోవలెంట్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి ఆ లాటిస్లో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ తర్వాత ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది కండక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని తీసుకుంటుంది అన్నమాట. ఆ ఎనర్జీని తీసుకున్నప్పుడు అది వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి మూవ్ అవుతూ ఉంటుంది. అలా ఎలక్ట్రాన్ అనేది వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్గా మూవ్ అవుతూ ఉన్న దాన్నే మనము ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాము. ఇది మనకి
కండక్షన్ ఇన్ సెమీ కండక్టర్స్ అనమాట. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా చిన్న డౌట్ వచ్చినా కానివ్వండి, ఏమైనా అర్థం కాకపోయినా నాకు మెసేజ్ చేయండి. మెసెంజర్లో నాకు మెసేజ్ చేయండి, నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను ఈ టాపిక్. ఇప్పుడు మనం ఏంటంటే, మనం ప్రీవియస్ వీడియోలో మనము కండక్టర్ గురించి చెప్పుకున్నాం, సెమీ కండక్టర్ గురించి చెప్పుకున్నాం. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ డేనే నేను ఇన్సులేటర్ గురించి కానీ వాటి గురించి చెప్పాను. అలాగే మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను వాటి యొక్క డిఫరెన్సెస్ అనేది మీకు రాశాను. డెఫినేషన్ పరంగా కండక్టర్ యొక్క డెఫినేషన్ ఎలా ఉంటుంది, సెమీ కండక్టర్, ఇన్సులేటర్, టెంపరేచర్ పరంగా, కండక్టివిటీ పరంగా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ బెటర్ టు అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ కనిపిస్తున్నాయి. కండక్టర్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. ఫస్ట్ నుంచి మనము డెఫినేషన్ చూసుకుంటే కండక్టర్ యొక్క డెఫినేషన్, సెమీ కండక్టర్ యొక్క డెఫినేషన్ అండ్ ఇన్సులేటర్స్ యొక్క డెఫినేషన్ అనేది చూసుకుందాము. డెఫినేషన్, కండక్టర్స్ యొక్క డెఫినేషన్. ఏ కండక్టర్ ఈజ్ ఎ మెటీరియల్ విచ్ అలౌస్ ఫ్లో ఆఫ్ ఛార్జ్. కండక్టర్ అనేది ఒక మెటీరియల్ అన్నమాట, అది ఫ్లో ఆఫ్ ఛార్జ్ని అలౌ చేస్తుంది. ఇప్పుడు సెమీ కండక్టర్, it is a material which acts as a conductor with the application of voltage and as an insulator without the application of voltage. ఇక్కడ సెమీ కండక్టర్ అనేది ఒక మెటీరియలే, ఒక కండక్టర్ లాగానే సెమీ కండక్టర్ కూడా ఒక మెటీరియలే. కానీ ఈ సెమీ కండక్టర్ అనేది అప్లికేషన్ ఆఫ్ వోల్టేజ్ ఉన్నప్పుడు కండక్టర్ గాను, అండ్ వితౌట్ అప్లికేషన్ ఉన్నప్పుడు ఇన్సులేటర్ గాను వర్క్ చేస్తుంది అన్నమాట. అలాగే ఇన్సులేటర్, ఇన్సులేటర్ అంటే వితౌట్ ఫ్లో ఆఫ్ ఛార్జ్, వితౌట్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ అనేది కలిగి లేకుండా ఉన్నదాన్నే ఇన్సులేటర్ అంటాము. ఒకసారి మళ్ళీ మనం డెఫినేషన్ చూసుకుంటే కనుక, కండక్టర్ ఈజ్ ఎ మెటీరియల్ విచ్ అలోస్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ని అలో చేసేదాన్నే కండక్టర్ అంటాము. అండ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ని అలో చేయని దాన్ని ఇన్సులేటర్ అంటాము. అలాగే సెమీ కండక్టర్ అంటే ఏంటి అంటే, వోల్టేజ్, అప్లికేషన్ ఆఫ్ వోల్టేజ్ అనేది ఉన్నప్పుడు అది కండక్టర్ గాను, లేనప్పుడు ఇన్సులేటర్గా బిహేవ్ చేసేదాన్నే సెమీ కండక్టర్ అంటాము. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి టెంపరేచర్ డిపెండెన్స్. టెంపరేచర్ డిపెండెన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు. అలాగే సెమీ కండక్టర్లో టెంపరేచర్ డిపెండెన్స్ ఎలా ఉంటుంది? ద రెసిస్టెన్స్ ఆఫ్ సెమీ కండక్టర్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ డిక్రీజెస్ విత్ ది డిక్రీజ్ ఇన్ టెంపరేచర్. రెసిస్టెన్స్ ఆఫ్ ద సెమీ కండక్టర్ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, అలాగే డిక్రీజ్ అయినప్పుడు డిక్రీజ్ అవుతుంది అనమాట. మూవింగ్ టు ద ఇన్సులేటర్. ఇన్సులేటర్లో టెంపరేచర్ డిపెండెన్స్ ఎలా ఉంటుంది అంటే, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేటర్ ఇంక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్. రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేటర్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే, టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతున్నప్పుడు అది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అలాగే కండక్టివిటీ ఎలా ఉంటుంది? కండక్టివిటీ ఎలా ఉంటుందంటే, కండక్టర్స్లోనేమో హైగా ఉంటుంది కండక్టివిటీ, అండ్ సెమీ కండక్టర్స్లో మోడరేట్గా ఉంటుంది, అండ్ ఇన్సులేటర్స్లో కండక్టివిటీ అనేది లోగా ఉంటుంది. సో మనకి ఇక్కడ దీన్ని బేస్ చేసుకుంటే డెఫినేషన్ చెప్పాను కండక్టర్స్కి, సెమీ కండక్టర్, ఇన్సులేటర్, అండ్ టెంపరేచర్ డిపెండెన్స్ చెప్పాను మూడిటికి, అండ్ కండక్టివిటీ చెప్పాను. అలాగే ఎనర్జీ బ్యాండ్ గ్యాప్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఎనర్జీ బ్యాండ్ గ్యాప్. కండక్టర్లో మనకి నో బ్యాండ్ గ్యాప్ ఉంటుంది అండ్ ఓవర్లాప్ అవుతుంది. సెమీ కండక్టర్లో బ్యాండ్ గ్యాప్ అనేది 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. ఇన్సులేటర్లో బ్యాండ్ గ్యాప్ అనేది గ్రేటర్ దాన్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఎనర్జీ బ్యాండ్, కండక్టర్, సెమీ కండక్టర్ అండ్ ఇన్సులేటర్. అండ్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసరికి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్.
కండక్టర్లో వచ్చేసరికి 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుంది. సెమీ కండక్టర్లో మనకి 4 ఉంటాయి. అండ్ ఇన్సులేటర్లో మనకి 8 ఎలక్ట్రాన్ ఉంటాయి. 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి కండక్టర్ యొక్క ఎగ్జాంపుల్స్ గోల్డ్, కాపర్, సిల్వర్, బ్రాస్, ఐరన్ ఎక్సెట్రా. సెమీ కండక్టర్ యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి సిలికాన్, జర్మేనియం, గ్యాలియం, ఆర్సెనిక్ అండ్ యాంటిమోనీ ఎక్సెట్రా. అండ్ ఇన్సులేటర్ యొక్క ఎగ్జాంపుల్స్ వుడ్, ప్లాస్టిక్, గ్లాస్, మైకా, రబ్బర్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి అప్లికేషన్స్. కండక్టర్స్లో అప్లికేషన్స్ వచ్చేసరికి కుకింగ్ ప్యాన్స్, థర్మోమీటర్స్, రేడియేటర్స్, ఎలక్ట్రికల్ వైర్స్ ఎక్సెట్రా. సెమీ కండక్టర్స్ యొక్క అప్లికేషన్స్ వచ్చేసరికి ఆల్ ఎలక్ట్రానిక్ డివైజెస్. అలాగే ఇన్సులేటర్స్ యొక్క అప్లికేషన్స్ వచ్చేసరికి వాల్ ఇన్సులేటర్, సౌండ్ ఇన్సులేటర్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్. ఇది మనకి ఇవాళ యొక్క క్లాస్ అన్నమాట. నేను ఫస్ట్ క్లాస్లో మీకు చెప్పాను సెమీ కండక్టర్స్ గురించి అండ్ వాటి టైప్స్ గురించి. అండ్ అలాగే ఈరోజు నేను బ్రీఫ్గా మీకు కండక్షన్ ఇన్ సెమీ కండక్టర్ అంటే ఏంటో చెప్పాను. అండ్ 3 ప్రాపర్టీస్ కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్ యొక్క ప్రాపర్టీస్ చెప్పాను. అండ్ అలాగే వాటి యొక్క డిఫరెన్సెస్ అనేది ఎలా మనం అబ్జర్వ్ చేస్తాము అనేది కూడా నేను చెప్పడం జరిగింది. ఐ హోప్ మీకు ఇది కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ కనుక హెల్ప్ అవుతాయి అనుకుంటే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ప్రతిదీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమున్నా కానీ నాకు కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. నేను ప్రతిదానికి రియాక్ట్ అవుతాను అన్నమాట. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.